హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో పాలగుండతో పాల ముంజలు. ఇది ఒక ప్రాచీన వంటకం అండి. ఇది చాలా బాగుంటుంది. వెరీ హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పాలగుండ పొడి వేయాలి. అరరూట్ పౌడర్ అంటారు. దాన్ని వేసి ఒక 6 కప్పులు వాటర్ వేసి ఒక 10 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచాలి. కాసేపు అయ్యేసరికి ఇలాగా మూత తీసాక మనం వాటర్ ఇలా పైకి తేలి ఉంటుంది. అడుగున ఈ పొడి ఉండిపోతుంది. ఈ పైన ఉన్న వాటర్ అంతా పారేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసి మళ్ళీ ఒక 10 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇలా ఒక 3 to 4 టైమ్స్ చేయాలండి. ఎందుకంటే ఒక్కోసారి చిన్న బిటర్నెస్, ఒక వగర్లాంటి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఇలా చేస్తే మంచిది. లేకపోతే ఒకసారి 2 సార్లు కడిగినా పర్వాలేదు. నేనైతే 3 నుంచి 4 సార్లు కడిగి ఇలా ఉంచుతాను. ఇప్పుడు ఫైనల్గా ఇలా అడుగున ఇలాగ ముద్దలా ఉండిపోతుందండి. దీన్ని ఇంకో చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి డైల్యూట్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టి వెలిగించి అందులో ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు మరగపెట్టుకోవాలి. పాలు మరిగేలోగా ఒక 6 నుంచి 8 యాలక్కాయలు పొడి కొట్టి ఉంచుకోవాలి. కొద్దిగా షుగర్ వేసి పొడి కొడితే తొందరగా నలుగుతాయి యాలక్కాయలు. ఇప్పుడు ఈ దంచిన పొడి పాలలో వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ పాలలో వేసి మరిగించుకోవాలి. నేను 1/2 లీటర్ పాలకి 1 కప్పు పాల పొడికి 1 కప్పు షుగర్ వేశాను. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా నట్స్ అవి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాచీ ఒక్కటే వేస్తున్నాను. పంచదార బాగా కరిగే వరకు మనం సిమ్లో అలా కలుపుతూ మరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదండి పాలగుండ పొడి, అది ఈ పాలలో వేసి గరిటెతో తిప్పుతూ అలా కలుపుతూ ఉండాలి సిమ్లోనే. పాలగుండ లిక్విడ్ మనం కలుపుతుండగానే ఇది థిక్ అయిపోతూ ఉంటుందండి. అలా కలుపుతూ ఉండాలి. అలా బాగా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కబడింది కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఇది వేసి సర్దాలి ప్లెయిన్గా. ప్లేట్కి ఏమీ గ్రీస్ చేయనవసరం లేదండి, అలా డైరెక్ట్గా మనం వేసేయవచ్చు. ఇది చల్లారి గట్టిపడిన తర్వాత చాకుతో పీసెస్లా కట్ చేసుకోవాలి. నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదండి. ఏ రోజు మనం తయారు చేసుకుంటామో ఆ రోజులోనే తినేయాలి. లేదంటే వాటరీ ఫామ్లో వచ్చేస్తుందండి, కరిగిపోయినట్టుగా. పాల ముంజలు అని పిలిచే ఈ ప్రాచీన వంటకం మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఒంటికి చలవ చేస్తుంది, అలాగే పెయిన్ తగ్గిస్తుంది. యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అండ్ యాంటీ వైరల్ యాక్టివిటీ కూడా ఉంటుందండి. బరువు తగ్గేందుకు కూడా మనం ఇది ఉపయోగించవచ్చండి. అంటే దీని పొడిని మనం గోధుమ పిండి బదులు వాడుకోవచ్చు. ఇది డయేరియా కూడా తగ్గిస్తుందండి. గ్లూటెన్ ఫ్రీ డైట్ ఇది.
మనం ఎన్నో రకాలుగా రెసిపీస్ తయారు చేసుకొని దీన్ని వాడుకోవచ్చండి. ఎంతో చలవ చేస్తుంది, ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈజీగా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయి దీంతో. ఎంతో ఈజీగా తయారు చేసే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే దీంతో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేయొచ్చు. ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో మనం కంపల్సరీ వాడితే మంచిది. Thank you for watching. Please do like, share and subscribe my channel.